నమస్తేనా. ఏం ఛానల్ కోసమే ఎస్జే టీవీ అక్కలు ఎస్జే టీవీ ఎత్తుకుని వచ్చినాడు. మీ మీద కేసులు పెడతాను, కలెక్టరేట్ లో గ్రీవెన్స్ రైజ్ చేస్తానని చెప్పేసి దాసరి కవిత గారు చెప్తున్నారు. దానిపైన మీ స్పందన? నేను ఆడపిల్లల పైన ఏం మాట్లాడినా, ఎందుకంటే ఇప్పుడు అక్క చెల్లెమ్మలతోనే ఈ రోజు మనం పైకి వచ్చినాం. నేను పెట్టిన అమ్మ తల్లి, నేను పట్టు చీర హ్యాండ్లూమ్ చీర నేను అమ్మలేదు బంగారు అని చెప్పిన ఆ పాపకి, ఏమో నీతో ఏం మాట్లాడింది నేనైతే రీల్స్ అయితే చూడను. మా పిల్లలు అంటారు నువ్వు వచ్చి అంటే వింటానా. నేను ఎవరు నా మీద బ్యాడ్ గా కామెంట్లు పెట్టినా, ఎవరిగా ఏం మాట్లాడినా ఆడపిల్లల మటుకు నేను ఏం అని కూడా అన్నాను. ఎందుకంటే నేను రోజు లేస్తానే చూసే కుంకాలన్నీ ఇంట్లో అమ్మకు పూజ చేసుకుంటా, బయటకు వస్తా. ఇప్పుడు ఆడపిల్లలతో చీరలు ఇవన్నీ మనం అదే బిజినెస్ చేస్తున్నాం. నువ్వు వేరే బిజినెస్ చేయలేక కాదు, నేను ఏ బిజినెస్ చేసినా నెంబర్ 1 నేనే అయితా. అయినా కూడా మీ మీదే కాకుండా మీ దగ్గరకు వచ్చే యూట్యూబర్లు అందరి మీద కేసులు వేస్తానంటారు. నా పిల్లలు అసలు ఎందుకు మీ మీద ఎంతగా కక్ష సాధిస్తున్నారు? మీ మీద ఎందుకు పగబట్టారు? పగ ఎవరు పట్టరు నా మీద. నేనేం రాజకీయ నాయకుడిని కాదు, ఇంకోటి కాదు. ఏదో ఆడపిల్లలకు చీరలు లగలం బతికేటోళ్ళే. కానీ ఏమో ఆ పిల్ల ఉద్దేశం ఎట్లా మనకేం తెలుస్తుంది. అంటే మీరు పవర్లు పట్టు అని చెప్పేసి అమ్ముతున్నారు అని చెప్పేసి ఆమె స్ట్రాంగ్ గా వాదిస్తున్నారు కదా. ఇప్పుడు నేనేం చెప్తానంటే, అదే చీర బయట అడుగు 4,000 3,000 చెప్తారు. ఆ చీర నేను 1,200 1,500 ఇస్తా, తెలుసు కదా. అదే చీరే కాదు, నేను ఏ చీర అయినా కూడా నేను ఇచ్చేది ఎంత, బయటికి ఇక్కడికి అర్థం డిఫరెంట్ ఉంటుంది. అదే పట్టు అని చెప్పకుండా పవర్లు అని చెప్పి అమ్మచ్చు కదా అని చెప్పేసి చెప్పను, పవర్లు అని చెప్పను. అది నేనేం చెప్తాను, సరే ఇప్పుడు నేను పట్టు అన్నా కదా, అది వద్దు, నా దగ్గర చీర తీసుకొని బయట అడుగు ఏం రేట్ ఉందో. నీకు చీర రేట్ రీజనబుల్ ఉండాలే గానీ మాటలు కాదు కదా. నేను రీజనబుల్ రేట్ ఇస్తా, అంతేగాని ఆమెకి మీకు ఏదైనా పర్సనల్ కక్షలు ఉన్నాయంట. అయ్యో, ఆ పాప ఒకవే చూసిలేదు ఇంతవరకు. ఆ పిల్ల అన్నింది కానీ ఇట్లా అమ్మ బంగారు తల్లి కాదు నాన్న అని చెప్పిన అన్న. నేను ఆడపిల్లల గురించి ఎక్కువ ఎప్పుడు నేను కామెంట్ చేయను, మాట్లాడను. ఆ పాప చేసినా కూడా నేను మనసులో పెట్టుకుంటా అంతే. ఏమ్మా బంగారు తల్లి, ఏమ్మా బాగున్నావు, అంతేగాని నేను అట్లా ఏమీ నేను బయటకు చెప్పను. ఆడపిల్లల విషయం వాళ్ళని నేను కించపరచను. మీ పైన ఆమె చేస్తున్న యుద్ధానికి ఏదైనా కన్క్లూజన్ ఇచ్చేస్తారా మీరు? ఆ పాప ఏమన్నా చేయనిలే, ఓకే బంగారు తల్లి అంట. అంతకుమించి ఆ పాప నేనేమన్నా మాట్లాడను. ఎందుకంటే మా ఊరు పాప ఏ ఊరు పాప అయినా అంతే, నేను ఏమేమి మాట్లాడు. మీ వల్ల అంటే చేనేత కార్మికులకి వ్యాపారం తగ్గిపోయి అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. నా బిజినెస్ ఏది ఇది? నా బిజినెస్ ఏం బిజినెస్ చెప్పు. పట్టు చీరలకు మాకు ఏమైనా సంబంధం ఉందా? నేను 99 రూపాయలు చీర అమ్ముతా. పట్టు చీరలకు సంబంధం సూరత్ చీరలు ఇవన్నీ ఫ్యాన్సీ చీరలు నేను అమ్మేది. పట్టు చీరలు నాకు పట్టు చీరలకి నా దగ్గర ఎందుకు పెడతారు? నేను మగ్గం నేసిన ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మగ్గం నేసి ఇట్లా మగ్గం నేసిన కాదు. మా కులమే పద్మశాలి కులం, తెలుసు కదా. పద్మశాలి కులంలో పుట్టినాను. నేను కష్టపడినట్లు అసలుకి నాకు తెలుసు ఆ బాధ, తెలుసు కదా. నేను 2.5 క్లాస్ మగ్గానికి పోతా ఉంటాయి. ఈరోజు ఇట్లా కూర్చున్నానంటే ఆడపిల్లల దయ, ఆడపిల్లల ఆశీస్సులు నాకు ఉంటాయి. అందులో ఆ పిల్ల కూడా ఆడపిల్లే. ఆ పాప నేనేమన్నా ముందు జన్మలో ఏమన్నా మోసం చేసి నేనేమో నాయంట పడింది అన్నారు. నేనే చేయాల ఆడపిల్లను కించపరచను నేను మాట్లాడి కూడా. ఆ పాప మా చెల్లితో సమానమే చెప్పిన. ఆ పాప నువ్వు నా చెల్లితో సమానం రా బంగారు, రామ్మా షాప్ కన్నా. ఆ పాప ఏదో నువ్వు ఎత్తుకొంప పెట్టినావు, పాప మాట్లాడండి. ఫ్యూచర్ లో ఆమెతో మీరు కలిసి మాట్లాడే అవకాశాలు ఏంటికుండదు. మా ఊరు కదా పిల్లది. వస్తుంది ధర్మారం అక్కడ ఆడిపోతుంది. నేను ధర్మారం కాదా, ధర్మారం పోనా అనా? ఎవరు శత్రువులు ఉండరు ఇక్కడ, చెప్పేంటవా. నాకు అసలు శత్రువు అనేవి ఉండరు, నాకు అందరూ మిత్రులే. ఎందుకంటే నేను ఎవరితో కొట్లాను. ఆ కొట్లాటలన్నీ ముందన్నీ ధర్మారంలో కష్టాలు పడి సాలైపోయాయి. ఈ ఆడ కష్టాలు నాకు చెప్పు సాలైపోయి విసిగి వచ్చేసిన అనమాట. అందుకు సైలెంట్గా ఉంటా. ఎవరన్నా ఏమని అనుకుని నేను మాట్లాడను. అసలు నేను షాప్ విడిచిపెట్టి బయట నా పైన 100 మంది కొట్లాడుకొచ్చినా కూడా వాళ్ళతో కొట్లాను, నగి పంపిస్తాను, అంతేగాని వాళ్ళని ఏం మాట్లాడను. అది నాకుండే గుడ్ నేమ్.